అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం సొరకాయ గ్రేవీ కర్రీ అండి. ఈ విధంగా చేస్తే అసలు చికెన్ మటన్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇది సొరకాయనా అని అడుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, మరి సొరకాయ మసాలా కర్రీ చేసుకుందాం. సొరకాయని మనం ఈ లోపల వైట్ గుజ్జు తీసేసి ఈ పైన ఉన్న సొరకాయని మాత్రమే చిన్న మీడియం సైజ్ ముక్కల్లో చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి. చూసారు కదా, వైట్ది అయితే వేసుకోవద్దండి, వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. 2 స్పూన్లు వేరుశెనగ గుళ్ళు, 2 స్పూన్లు తెల్ల నువ్వులు, ఒక 2 స్పూన్లంత కొబ్బరి పౌడర్ కానీ లేదా ఎండు కొబ్బరి కానీ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 2 స్పూన్లు కారం వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని కూడా సొరకాయ ముక్కల్ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మీద ఒక జస్ట్ అలా మూత పెట్టుకోవాలి. జస్ట్ వాటర్ యాడ్ చేయకుండా విజిల్ పెట్టాల్సిన లేదు, జస్ట్ మగ్గుతుంది. ఇది ప్రెషర్ కుక్కర్లో వేస్తే బాగుంటుందండి. ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలకి ఆనపకాయ మగ్గింది సొరకాయ అనుకున్నప్పుడు మనం ముందుగా ఆడిపెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు ఒకసారి కలుపుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్, జస్ట్ ముక్కలు మునిగితే సరిపోతుంది, ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. మీకు గ్రేవీ కొంచెం థిక్నెస్ కావాలంటే సరిపోతుంది, ఇంకా పలచగా కావాలంటే ఇంకో గ్లాస్ యాడ్ చేయండి. నేనైతే ఒక గ్లాసే యాడ్ చేశాను. జస్ట్ థిక్నెస్గా ఉంటే గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. చూసారు, ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూను, దాల్చిన చెక్క ఒక ఇంగుళము, 2 సైజు చిన్నది, 2 లవంగా మొగ్గలు వేసి కూరంతా మసాలా మిశ్రమాలన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ వేసాక సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలాగా పొయ్యి మీద పెట్టుకోవాలి. చూడండి, కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానిచ్చుకుంటే ఆనపకాయ సొరకాయ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ మటన్ కర్రీ తినని నాన్ వెజ్ ప్రియులకు ఈ విధంగా చేసుకుంటే చికెన్ మటన్ ఫ్లేవర్తో కర్రీ అయితే అద్భుతంగా వస్తుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రెసిపీ తప్పకుండా ఆ సొరకాయ వండేటప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే ఇంకెప్పటికీ సొరకాయ ఈ విధంగానే చేసుకొని తీరుతారు. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.